రైట్స్ మొత్తం నాకనే ఉన్నాయి, నాకు వద్దు అని అంటుండు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడుకో అన్నాడు. నాకు ఇతని దగ్గర నుంచి అమౌంట్ రావాలి, ఈ అమౌంట్ ఇతనికి మున్నాకితే క్లియర్ అయిపోయింది. వెంటనే మున్నాకు ఫోన్ చేసిన, మున్నా మరి ఏంది ఇట్లా అన్నామంటే ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అంటే అవును బావా, ఇప్పుడు మనది ఎంత లేదు, మన ఇప్పుడు మొత్తం ఓవరాల్ మనం 4 లక్షలు అయింది. ఇప్పుడు అది 4 లక్షలు అంటే ఇప్పుడు ఎట్లా కడతావు, నేను మొన్న నీకు ఇచ్చిన 20,000తో మొత్తం అంతా కలిపి 4 లక్షలు అయింది, అది ఎట్లా కడతావు, అంతొద్దు, నా ఏదైతే ఉందో ఆడియో నేను తీసేసుకుంటా, అది ఒక 2 లక్షల కింద కథం చేసుకుంటా, ఇంకా పైనుంచి ఒక 2 లక్షలు ఏవుతుందో అది నువ్వు కట్టేసేయి అని అన్నాడు. అన్న తర్వాత నేను మాట అన్నా, అసలు నీకు పైన 2 లక్షలు ఎట్లా వస్తాయి, నువ్వు నాకు వడ్డీ దేనికి వేసినావు, నీకు అసలు ఇప్పుడు వడ్డీ అంతా నీకు పైసలు దేనికి పడ్డాయి, వడ్డీకి వడ్డీ నువ్వు దీనికి వేసుకునే కదా నీకు వడ్డీ 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 పడ్డది, ఇప్పుడు దీనికి వేసుకున్నప్పుడు నీకు ఏ రకంగా కడతామున్నా, నువ్వు ఆడియోని తీసుకున్నప్పుడు నీకు ఏ రకంగా ఇవ్వాలి, నువ్వు నాకు వేసిందే ఆడియోకి, ఆ ఆడియో నువ్వే తీసుకున్నావు, నీకు ఏ రకంగా ఇస్తా నేను మళ్ళా అన్న తర్వాత దానికి ఉండి అరే బావా ఇగో ఇందులో బాగా ఎంటర్ అయితే మంచిగా ఉండదు, నేను మంచి మాట కొద్దిగా చెప్తున్నా అని చెప్పిండు. నువ్వేమన్నా చేసుకో, ఆడియో నువ్వు తీసుకున్నావు, నీకు రిమైనింగ్ అమౌంట్ ఎట్లా వస్తుంది, నువ్వు వేసిందే దానికి, నేను ఇవ్వను అని చెప్పాను. సరే ఓకే అన్నాడు. తర్వాత తను ఫోన్ చేస్తుండు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇవ్వను, నువ్వు ఆడియోకి వేసినావు, ఆడియో నువ్వు తీసేసుకున్నావు, అట్నే నా గురించి కొంచెం బయట అక్కడి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అయింది. ఆ 6 మంత్స్ తర్వాత ఆ గొడవ ఇంకొంచెం ఎక్కువ అయింది. వీళ్ళని ఎంటర్ చేయడం, వీళ్ళతో నాకు ఫోన్లు చేయించడం, వార్నింగ్లు ఇవ్వడం, అట్లా స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత నాకు సడన్గా మధ్యలో ఒక మూవీ అవకాశం వచ్చింది. మూవీ అవకాశం వచ్చినప్పుడు నా మూవీ చెరగొడమని చూస్తుండు. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, ఏంటంటే ఫస్ట్ ఇతని దగ్గర ఏదైతే ఉందో ఇది నాకు క్లియర్ చేసేసుకోవాలి అనుకున్నా. వెంటనే ఫోన్ చేసిన, బావా నాకు ఇలా మూవీ అవకాశం వచ్చింది, ఉత్తగా నా అవకాశం చెడగొట్టకు, సరే ఇప్పుడు ఒకసారి నువ్వు రా, మనం మాట్లాడుకుందాం అంటే. చెడగొడతాడని నీకు ముందే తెలుసు? చెడగొడతాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను కంప్లీట్గా అప్పటికే నన్ను చాలా మంది నన్ను నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు, నాకు వస్తున్న అవకాశాలన్నీ ఆపేసుకుంటూ వస్తుండు. సరే ఓకే అని దా మరి మాట్లాడుకుందాం, ఏదోటి సాల్వ్ చేసుకుందాం అని అనుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇగో బావా ఏం లేదు, ఆడియో నేను తీసేసుకుంటా, దానికి ఫ్రీగా నువ్వే టోటల్ వీడియోకి మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకో, ఫ్రీగా యాక్టింగ్ చేయి, ఫ్రీగా డైరెక్షన్ చేయి, నువ్వు హీరోయిన్ ఎవరు పెట్టుకుంటావు ఏందో మొత్తం అంతా చేసి వీడియో మొత్తం చేసి నాకు ఇచ్చేసి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక లవ్ ఫేర్ సాంగ్ వీడియో చేయాలంటే ఈజీ 1,50,000 అయితే సరే పక్కనే పెడితే నేను వీడియో చేసి ఇచ్చేసే అన్నాడు. అదొకటి, ప్లస్ పైనుంచి ఇంకొక 2 lakhs కట్టు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను వేరే కాడ తీసుకొచ్చినా దాన్ని మిత్తికి నేను కట్టుకుంటున్నా, నాకు